ప్రాబ్లం ఉందని క్లియర్గా చెప్పావా లేదా? తనకి విషయం అర్థం అయి ఉంటే రాధ రానని చెప్పదు. నువ్వింకా రాధని పాత మనిషిలానే ఊహించుకుంటున్నావమ్మా. ఆ మనిషిలో మనస్తత్వంలో చాలా మార్పు వచ్చింది. అయినా నేను వెళ్ళడమే రాంగ్ టైంలో వెళ్ళాను. రాంగ్ టైమా అంటే? నేను వెళ్ళేసరికి రాధకి నిశ్చితార్థం జరుగుతోంది. పెళ్లి కూడా త్వరలోనే జరగబోతుంది. ఇంకా తన జీవితం తనది. మనతో మన సమస్యలతో తనకేంటి పని? నిశ్చితార్థం జరిగితే ఏంట్రా, మనమేవైనా శాశ్వతంగా ఉండడానికి రమ్మని చెప్తున్నామా? ఒక 10 రోజులు ఉండి వెళ్ళటానికి ఏంటి కష్టం? తనకి కావలసినంత డబ్బు ఇచ్చేవాళ్లం కదా. రాధకి నిజంగా మావయ్య అన్నా ఖుషి అన్నా అభిమానం ఉంటే వచ్చుండేది. ఇప్పుడు తను రాకపోతే ఏంటి? కొంపలేమైనా మునిగిపోతాయా? అంతే కదరా మరి. రాధే ఖుషికి అమ్మ అని ఊరంతా ప్రచారం అయ్యింది. ఇప్పుడు కోర్టులో నువ్వు రాధని చూపించకపోతే కేసు ఓడిపోవాల్సి వస్తుంది. ఖుషి కస్టడీ మంజుకి వెళ్తుంది. కేసు గెలవాలంటే రాధే ఉండాలన్న రూలేం లేదు. ఖుషీకి అమ్ముంటే చాలు. ఏం మాట్లాడుతున్నావు శ్యామ్? నేను క్లారిటీగానే మాట్లాడుతున్నానమ్మా. కోర్టు టైంలోపు ఖుషికి అమ్మని ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? ఎందుకే నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, బయట వాళ్ల వల్ల సమస్యలే తప్ప సంతోషం దక్కదు అని. నా మాట విని నందినేనే ఖుషికి అమ్మగా చేసుంటే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. సునంద, అవకాశం దొరికింది కదా అని నీ స్వార్థం చూపించుకో. అక్క మాటల్లో తప్పులేదు బావా. పరాయి వాళ్ళు అవసరాలను బట్టి ప్రవర్తిస్తారు. సొంత వాళ్లే మంచి కోరుతారు, ఎప్పుడూ తోడుగా ఉంటారన్న మాట అక్షరాల నిజం. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇకపై నందినియే ఖుషీకి అమ్మగా ఉంటుంది. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు శ్యామ్. ఇప్పుడే వాడు కరెక్ట్ గా ఆలోచిస్తున్నాడు, మీరు అడ్డుపడకండి. ఏది కరెక్ట్ సునందా? ఆ మాటకొస్తే నందిని కన్నా మంజునే బెటర్. మంజు ఖుషి కోసమే శ్యామ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ నందిని శ్యామ్ని పెళ్లి చేసుకోవడం కోసం ఖుషీని మంజుకు అప్పగించాలని చూసింది. అలాంటి బుద్ధి నందినికి నేర్పించిందే నువ్వు. శ్యామ్ మంచి కోరుకున్నాం కాబట్టే ఆ రాధని ఇంట్లోంచి పంపించేయటానికి
మంజుతో చేతులు కలిపాం తప్ప ఖుషీని వదిలించుకోటానికి కాదు. ఖుషీ కోసం శ్యామ్ రాధని వదులుకుంటాడనుకున్నాం కానీ రాధని కాపాడ్డం కోసం ఖుషీని వదిలేసుకోటానికి సిద్ధపడతాడని మేం ఊహించలేదు. మీరే మమ్మల్ని అపార్థం చేసుకున్నారు, అనవసరంగా తప్పు పడుతున్నారు. అవునమ్మా, అక్క వాళ్ళు ఏం చేసినా నాకు నందినికి పెళ్లి జరగాలన్న ఆలోచనతోనే చేశారే తప్ప ఖుషిని నాకు దూరం చేయాలన్న ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడూ లేదు. కాబట్టి నందినిని ఖుషీకి అమ్మగా ఒప్పుకోవడంలో నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. ఇన్ని రోజులకి నా కల నిజం కాబోతుంది. ఎస్. చెప్పమ్మా. ఏ ఏరియాలో ఉన్నావురా? మణికొండలో ఉన్నానమ్మా. అంటే రాధ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్నావన్నమాట. అవునమ్మా. అయితే వెళ్ళి రాధని మన ఇంటికి తీసుకురా. కోడలు ఇంట్లో అడుగు పెట్టడానికి ఇంకా టైం ఉంది కదమ్మా. మాకు జరిగింది నిశ్చితార్థమే, పెళ్లి కాదు. వెటకారం చేయడం ఆపి చెప్పింది చెయ్యి. బుకింగ్స్ వదిలేసి మిమ్మల్ని అటు ఇటు తిప్పుతూ కూర్చుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? అబ్బా, ఒక్కరోజు 2 బుకింగ్స్ మిస్ అయిపోతే కొంపలే మునిగిపోవులేరా. నువ్వు ముందు రాధని తీసుకొస్తావా లేదా? ఎందుకు సడన్ గా కోడల్ని కలవాలనిపిస్తుంది నీకు? నేను రాధ కోసం 2 చీరలు తీసుకున్నాను, అవి తనకిద్దామని. అలాంటప్పుడు నేను ఇంట్లోంచి బయలుదేరినప్పుడే నాకిచ్చుంటే నేనే తీసుకెళ్ళిచ్చుండేవాన్ని కదమ్మా. రాధకి నా చేతులతోనే ఇవ్వాలనుందిరా. అబ్బా, నువ్వింకేం ప్రశ్నలు వేయకుండా ముందు రాధని తీసుకురా, అంతే. సరే అమ్మా, అయితే వంట చేసి పెట్టు. రాధా గారిని భోజనానికి తీసుకుని వస్తాను. అలాగే, త్వరగా రండి. ముందేమో అసలు సంబంధమే వద్దు అన్నట్టు మాట్లాడింది. ఇప్పుడేమో కోడలు ఇంటికి రాకముందే తన కోసం 2 చీరలు కొనిపెట్టింది. తనకి చీర కొనుక్కున్నప్పుడు కూడా అమ్మెప్పుడూ అంత సంతోషపడలేదు. అమ్మకి కోడలు అంత నచ్చేసిందన్నమాట. రాధా గారు ఎవరికైనా నచ్చేస్తారు. నేననుకున్నది తప్ప ఏమేమో జరిగిపోయాయి. ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా నేను నడుచుకోవడం తప్ప నా చేతుల్లో ఏమీ లేకుండా అయిపోయింది. ఈ టైంలో ఖుషీని నాకు దూరం కాకుండా కాపాడగలిగేది నువ్వే రాధా.